హలో గైస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధ. సో ఇవాళ మన పేస్లో కొలీలిథియాసిస్ అనేది ఏంటంటే చూసేద్దాం. సో ఈ మెడికల్ టర్మ్ కొలీలిథియాసిస్ అంటే ఏంటి అనేదంటే దీన్ని గాల్ స్టోన్స్ ఆర్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అని అయితే అంటారనమాట. లైక్ కిడ్నీ స్టోన్స్ అని అయితే మనం ఎలా అంటామో సో సేమ్ అదే విధంగా కిడ్నీ స్టోన్స్ అంటే కిడ్నీలో రాళ్ళు ఉండడం అన్నమాట. సో ఇది గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే గాల్ బ్లాడర్ ఏదైతే ఉంటుందో దాంట్లో స్టోన్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని మెడికల్ టర్మ్లో కొలీలిథియాసిస్ అని అయితే అంటారనమాట. సో ఎలాంటి స్టోన్స్ ఏర్పడతాయి, ఎందుకు ఏర్పడతాయి అనేది అయితే చూద్దాము. సో 2 టైప్స్ ఆఫ్ స్టోన్స్ అయితే ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట మన బాడీలో. ఒకటి ఏంటి అంటే మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో, ఆహారం కానీ ఆ వాటర్ కానీ, సో ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అవి మన బాడీలో 95% డైజెస్ట్ అవుతాయన్నమాట. మోస్ట్లీ డైజెషన్ అయిపోతాయి. మన పొట్టలోకి ఫుడ్ వెళ్తానే ఈ యాసిడ్స్ అన్నీ రిలీజ్ అయ్యి వాటికి కలిపి ఈ విధంగా 95% అనేది డైజెషన్ అయిపోతాయన్నమాట. సో డైజెషన్ అయిపోయి ఈ వేస్ట్ పార్టికల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవంతా ఎక్స్పోజ్ అయిపోతాయి అన్నమాట, బయట వచ్చేస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కిడ్నీలో ఈ ఫ్లూయిడ్ ఏదైతే అది ప్యూరిఫై అవుతుంది కదా రీనల్ సిస్టంలో. సో రీనల్ సిస్టంలో ప్యూరిఫై అయిన తర్వాత ఈ వాటర్ కానీ మిగతాది బైల్ పిగ్మెంట్ అంటారు. బైల్ పిగ్మెంట్ అంటే ఏంటి అంటే మన బాడీలో ఆర్బీసీ కీప్ ఆన్ ప్రొడక్షన్ జరుగుతుంటుంది కదా. సో ఆర్బీసీ ప్రొడక్షన్ అయ్యి అది 12th డేట్లో ఆర్బీసీ ప్రొడక్షన్ అయ్యి చనిపోతుంది అన్నమాట. సో బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయిన తర్వాత ఆ వేస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బిలిరుబిన్ అని అయితే అంటారన్నమాట. బిలిరుబిన్ కానీ బైలిరుబిన్ కానీ అంటారన్నమాట. సో ఈ ఎక్సెసివ్ అనేది ఈ బ్రేక్ డౌన్ ఆఫ్ ద రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్ ద లివర్ అనేది ఏమవుతుందంటే ఈ పిగ్మెంటెడ్ స్టోన్స్గా ఈ విధంగా గాల్ బ్లాడర్లో స్టక్ అయిపోతాయన్నమాట. మ్యాక్సిమం వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఏవైతే స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా కరిగి వచ్చేస్తాయన్నమాట. సో అందుకే వాటర్ అయితే ఎక్కువ తీసుకోమని చెప్తారు. అండ్ వీటికి రీజన్స్ ఏమున్నాయి, దేనివల్ల ఇలా కాజెస్ అయితే చూద్దాము. సో దేనివల్ల ఇలా జరుగుతుంటుంది అనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆల్రెడీ చెప్పాం కదా, మన బాడీలో ఆర్బీసీ సెల్స్ ఎర్ర రక్త కణాలు అనేవి ప్రొడక్షన్ అవుతూ చనిపోతూ ఉంటాయన్నమాట. సో వాటి వేస్ట్ ప్రోడక్ట్ ఏవైతే అది కంప్లీట్గా బయటకి రాకుండా ఉంటుందన్నమాట. సో 95% ప్యూరిఫై అయ్యి బయటపడినప్పుడు ఆ 5% ఏమవుతుందంటే ఒక పౌడర్ ఫామ్లో గాల్ బ్లాడర్లో పడుతుంటుంది అనమాట. సో పౌడర్ అట్లా ఫార్మేషన్ అయ్యి అది ఒక చిన్ని రాళ్ళగా అయితే తయారవుతుంది అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే సికిల్ సెల్ అనేమియా. సికిల్ సెల్ అనేమియా అంటే ఏంటి? సికిల్ సెల్ అనేమియా అంటే ఏంటి అంటే మనకు ఆర్బీసీస్ ఎలా ఉంటాయి, రౌండ్ షేప్లో ఉంటాయి అన్నమాట. సో నార్మల్ హ్యూమన్ బీయింగ్స్కి ఈ ఆర్బీసీ అనేది నార్మల్గా రౌండ్ షేప్లో ఉంటాయి అన్నమాట. సో ఈ సికిల్ సెల్ అనేమియా అనేది బ్లడ్ డిజార్డర్ అన్నమాట. సికిల్ సెల్ అనేమియా అంటే ఏంటి అంటే ఆర్బీసీస్ నార్మల్ షేప్లో లేకుండా కొడవల షేప్లో ఉంటాయన్నమాట. సో కొడవల షేప్లో ఉండి ఏమవుతుందంటే ఒక కొడవలు అట్లా అటాచ్ అయ్యి అవి ఎదురుగ్గా ఒకటొకటిని డిస్ట్రాయ్ చేసుకునేసి చనిపోతుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే నార్మల్ డే కంటే ముందుగానే ఈ ఆర్బీసెస్ అనేటివి చనిపోవడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే క్రానిక్ హీమోలైటిక్ అనేమియా అనేది వస్తుందన్నమాట. సో ఎక్సెసివ్గా ఆర్బీసీ ప్రొడక్షన్ అవ్వడము, ఎక్సెసివ్గా ఇన్ టైం కాకుండానే చనిపోవడము, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఎక్సెసివ్ వేస్ట్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కువ బరువు ఉండడం వల్ల కానీ, ఓవర్ వెయిట్ కానీ, ఒబేసిటీ అన్న ఓవర్ వెయిట్ అన్న ఒకటే అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కువ ఇంట్రావీనస్ న్యూట్రిషన్ తీసుకోవడం కానీ. ఇంట్రావీనస్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే త్రూ సెలైన్స్ ద్వారా కానీ త్రూ వీన్స్ ద్వారా కానీ పేరెంటల్ న్యూట్రిషన్ అయితే అంటారనమాట. మామూలుగా మనం ట్యాబ్లెట్స్ నోటితో ఎలా వేసుకుంటామో, ఫుడ్ ఎలా తీసుకుంటామో, ఈ పేరెంటల్ న్యూట్రిషన్ అనేసి అంటే ఈ న్యూట్రిషన్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది సెలైన్ ద్వారా బాడీలోకి పంపుతారన్నమాట. సో అలాంటి వాటి వల్ల కూడా ఇలాంటి గాల్ స్టోన్స్ ఏర్పడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. సో మెడిసిన్స్ అన్నమాట, మనం ఎక్సెసివ్ మెడిసిన్స్ వాడితే ఏమవుతుంది, అవి చాలా వరకు 90% డిజాల్వ్ అయిపోతాయి అన్నమాట. వాటర్లో మన కడుపులో డిజాల్వ్ అయిపోయి కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. కానీ 95% డిజాల్వ్ అయిపోయి చిన్ని పౌడర్స్గా ఫామ్ అవుతుంది అనమాట. సో చిన్ని పౌడర్గా ఫామ్ అయ్యి ఆ ఇసుకలాగా తయారయ్యి అవి చిన్ని రాళ్ళుగా అయితే ఫామ్ అవుతాయి అన్నమాట. సో
సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది అయితే చూసేద్దాం అన్నమాట. సో ఇప్పటి వరకు మనం కారణాలు చూసాము. ఇప్పుడు సిమ్టమ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది అయితే చూద్దాం అన్నమాట. సో ఎక్కువ స్టమక్ పెయిన్ వస్తుంటుందన్నమాట. ఎపిసోడ్ బై ఎపిసోడ్ కొంచెం కొంచెం కడుపు నొప్పి రావడము, నడుము నొప్పి రావడము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ అబ్డామెన్ అనేది వాచిపోతుందన్నమాట. సో అబ్డామెన్ వాచిపోవడము, లేదంటే బ్లోటింగ్ రావడము. బ్లోటింగ్ అంటే ఏం తిన్నా కూడా కడుపు ఉబ్బిపోతూ ఉంటుందన్నమాట. సో అలాంటి ఇష్యూస్ అయితే కీప్ ఆన్ వస్తూ ఉంటాయన్నమాట. ఆకలి లేకపోవడము, లో గ్రేడ్ ఫీవర్ ఉండడము, అండ్ వన్ మోర్ థింగ్ తలనొప్పి ఉండడము, నీరసం ఉండడము, ఇలాంటివి అయితే జరుగుతాయన్నమాట. సో ఈ కండిషన్ ఒకవేళ సివియర్ అయిపోయింది అనుకోండి, సో వెంటనే స్కిన్ అనేది ఎల్లోగా మారిపోతుందన్నమాట. ఎందుకు అంటే ఆర్బీసీస్ వేస్ట్ ప్రోడక్ట్ కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయి బయట రాకపోతే, ఈ బిలిరుబిన్ అనేది ఎక్కువ అయిపోతే అది జాండీస్గా ఫార్మేషన్ అయితే అవుతుందన్నమాట. సో ఇవాళ కొలీలిథియాసిస్ అనేసి అంటే చూసాం కదా. దీనికి ఏం సర్జరీ చేస్తారు? ఈ స్టోన్స్ అయితే రిమూవ్ చేయాలి కదా. సో వాటిని కొలీసిస్టెక్టమీ అనేది అంటారనమాట. సో కొలీసిస్టెక్టమీ అనేసి అంటే, ఎక్టమీ అనేసి అంటే కటింగ్ అండ్ ఓపెనింగ్ అన్నమాట. కటింగ్ అండ్ ఓపెనింగ్ ద ఆర్గాన్ అనమాట. సో సర్జికల్ ఇన్సిషన్ టు ద ఆర్గాన్ అన్నమాట. సో కొలీసిస్టెక్టమీ అయితే చేసి ఆ గాల్ బ్లాడర్లో ఏవైతే రాళ్ళు ఉన్నాయో అవన్నీ తీసి పడేస్తారన్నమాట. సో దీన్నే కొలీలిథియాసిస్ లేదా కొలీసిస్టైసిస్ అంటే అంటారనమాట. సో గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.